గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ శరీరి కూడా నీతిమంతుడని తీర్చబడడు. ఈ అంశం మీద మనం ఈ రోజున మాట్లాడుకుందాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. చెప్పండమ్మా. నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వాటి వలన ఏ శరీరం అంటే ఈ భూప్రపంచం మీద ఆరిన నేల మీద ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ దేశానికి చెందినవాడైనా కావచ్చు, ఆచార సంబంధమైన క్రియల వలన, మతపరమైన క్రియల వలన ఏ శరీరం కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డ వారి క్రియలే మాకు ఈ విధమైన ఘనతను తీసుకొచ్చాయని, లేకపోతే మా క్రియల వల్ల మేము శుద్ధి చేయబడ్డామని, మా క్రియల వల్ల మేము పవిత్రులు చేయబడ్డామని ఏ శరీరం కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డని చాలా స్పష్టమైన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ నిన్నదినాన్ని కేఫా చేసిన అపరాధమును అది బహిరంగంగా పౌలు గారు జ్ఞాపకం చేసిన సందర్భం కనపడుతుంది. కేఫాను వెంబడించిన బర్నబా కూడా ఈ యొక్క పౌలుతో ఏకీపించిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఈ వచ్చిన భాగాల్లో చదువుదాం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేరు కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వారు సువార్త సత్యం చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు యందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లనరాదు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. నేనైతే ఈ 19 వచ్చిన ముగింపులో నేనైతే ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని అంటున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో ఎలాగున్నాడని చెప్పబడుతుంది? చచ్చిన వాని వలె ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. మనము 13వ వచనం నుంచి ఈరోజు కొన్ని వచనాలు ఎగస్ట్రా ఉన్నాయి కనుక మనకి 6 వచనాలు ఏకంగా మనం చదవం కనుక ఈ 6 వచనాల నుండి ఒక్కొక్క విషయం మనం ముందుకు వెళ్దాం. తక్కిన యూదులు అతనితో కలిసి మాయావేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. బర్నబా కూడా తమ వేషం వలన ఏమయ్యాడు అని రాయబడింది ఇక్కడ, మోసపోయాడు. బర్నబా చాలా ఉత్తముడని ఆది సంఘం నుండి మొదటి నుండి కూడా బర్నబా యొక్క క్రియలు కానీ, బర్నబా యొక్క ప్రవర్తన కానీ, బర్నబా యొక్క సేవ కానీ, బర్నబా యొక్క ప్రోత్సాహం కానీ మనం చూసుకుంటూ వస్తే ఆది కాలపు సంఘములో చాలా ఘనమైన వ్యక్తిగా బర్నబా వాడబడ్డాడు.
వాడబడిన ఈ బర్నబా ఇప్పుడు ఈ గలతీ పత్రిక వ్రాసే సమయానికి గలతీ సంఘాలతో పౌలు గారు చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఆ పై 11-12 వచనాల్లో పేతురు గారి గురించి తర్కబడిన ఎదిరించిన విధానం చూసి చెప్పి ఈ కింద వచనంలో బర్నబా గురించి కూడా చెప్పాడు. బర్నబా కూడా వారు మాయావేషం వల్ల ఏమయ్యాడంటే ఆయన మోసపోయాడు. ఏ మాయావేషం అంటే, ఇదిగో ధర్మశాస్త్రమును కూడా మనం పాటించాలి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కూడా మనము పాటించాలి, వెంబడించాలి, వాటిని మనము చేయాలి అని కొందరితో ఏకీపించిన విధానం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పేతురు గారు ఏం చేశాడు? అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. యాకోబు దగ్గర నుంచి కొంతమంది యూదా మతాచారులు వాడుతున్నారు. ఇటు క్రీస్తుని కలిగి ఉన్నా కానీ యూదా మతాచారులుగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు రాగానే వారి నుండి వేరైపోయాడు. ఏమైపోయాడంట? వారి నుండి వేరైపోయాడు. వారి నుండి వేరైపోవడం ద్వారా అది పౌలు గారి దృష్టికి ఎలాగ ఎంచబడింది? అపరాధముగా ఎంచబడింది. అంటే ఆ యూదులు లేకపోతే వాళ్ళతో కలిసి భోజనం చేసిన వాళ్ళతో చక్కగా ఉండు, వాళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చారు కనుక వీళ్ళేమైనా అభ్యంతర పడతారేమని చెప్పి అక్కడి నుంచి వేరైపోయాడు. అంటే మనుషుల దృష్టిలోగా మనము దేవుని దృష్టిలో ఉండాలా? దేవుని యొక్క దృష్టిలో మనం ఉండాలి. కానీ మనుషుల దృష్టిలో ఉండే ప్రక్రియ చేశామా ఎప్పటికైనా దేవుని సముఖంలో మనము నేరస్తులుగానే ఎంచబడతాం. బర్నబా కూడా వారి అపరాధములో పడిపోయాడు. బర్నబా కూడా వారు మాయావేషములో, అంటే కొందరు చూడండి, వారి మాటలు చాలా తీయగా ఉంటాయి, కొందరి మాటలు చాలా తేనె పోసిన మధురమైన రీతిలో కనపడతాయి. ఒకవేళ ఆ మాటల్లో మనం పడ్డామా మనము కూడా లోకపు ఆలోచనలోనికి వెళ్ళిపోతాం, పాపంలోనికి వెళ్ళిపోతాం, లోకంలోనికి వెళ్ళిపోతాం. వాటి నుండి మనం తప్పించుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. బర్నబా కూడా వారు మాయావేషము చేత మోసపోయాడు. కనుక ఒక గలతీయులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం కూడా ఏం చేయబడతారంటే మోసపరచబడతారు. అందుకని యాకోబు పత్రికలోను, తర్వాత యోధా పత్రికలోను, ఈ పత్రికల్లో ఎక్కువగా మనం చూస్తే అబద్ధ బోధకుల గురించి, యోహాను యొక్క పత్రికలు మూడిట్లో కూడా అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధ. ఏ బోధ అది? బోధే కానీ ఆ బోధే అబద్ధ బోధ. అదే బోధ ఆచార సంబంధమైన బోధ. ఆచారబద్ధమైన వ్యక్తులుగా కొంతమంది చేయబడి దేవుని యొక్క దైవ దృష్టిని తొలగిపోయిన ప్రక్రియ. ఏర్పరచబడిన వారి సైతం కూడా ఏం చేయబడతారంట? సాధ్యమైతే వారు మోసపుచ్చే రోజులు వచ్చేసినాయి ఆల్రెడీ. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. 14 వచనంలోకి వెళ్తే, వారి సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అంద ఎదుట కేపత నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా, అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతం చేయించున్నావు? క్వశ్చన్ మార్క్ ఉందా? చూశారు అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? మాట్లాడేటమ్మా, ఉపవాసం ఇంకా అయిపోయినట్టుగా లాస్ట్కి వచ్చేసినట్టు కనపడుతున్నారు, దగ్గర పడిపోయినట్టు కనపడుతున్నారు. దేవుని స్తోత్రం కలిగి కాక. అక్కడ ఏ మార్క్ ఉంది? క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉంది కనుక అక్కడ ప్రశ్న వేశాడు పేతురు గారిని. పౌలు మాట్లాడుతున్నాడు, నువ్వు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నావు. అది అలాగుంచు. అన్యజనుల్ని ఎలా ప్రేరేపిస్తున్నావు? మరలా యూదుల వలె ఉండమని ప్రేరేపిస్తున్నావు. ఇది చాలా బలవంతం చేస్తున్నావు వాళ్ళని. ఇది చాలా అపరాధము దేవుని దృష్టికి. మనమైతే పుట్టుకతో యూదులం. ఆ కింద వచ్చి ఏమన్నాడు? మనమైతే పుట్టుకతో యూదులం. మనం జన్మ వల్ల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులు కావు. మనుషుడు యేసుక్రీస్తునందలి
విశ్వాసం వల్లే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరి కూడా నీతిమంతులని తీర్చబడడు కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగానట ఏ శరీరి కూడా ఎలా తీర్చబడడు? నీతిమంతులుగా తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మన జీవితానికి అది ఒక ఆచారం. అది కిందకి వెళ్ళికొలితే దాని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. అది ఒక ఆచారం, ఆచారబద్ధమైన క్రియ. ఆచారబద్ధమైన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకు తెలిసిన ఆచారాలు ఏంటి? ఈరోజు చేస్తే అరిష్టము అని చెప్పుకుంటాం. మనం ఈరోజు వెళితే అది వాళ్ళకి, ఒకవేళ మనం ఆలోచించకపోయినా అవతల వాళ్ళన్నా ఆలోచిస్తారు కనుక అది వాళ్ళకి అరిష్టం అన్నట్టు ఈ ఆచారబద్ధమైన మాటలన్నీ తీసుకొని వాటి ద్వారా శుద్ధులు అవుదాం అనుకుంటాం. కొంతమంది చూడండి, మైలు అనే ఒక ఆచారం పాటించి వారు శుద్ధి చేసుకోవడానికి దాని ద్వారా శుద్ధులు, ఆ ఆచారం వల్ల శుద్ధులు అయిపోతామా? ఆ మైలు పోతుందా? మురికి పోద్దా? పాదు. వాళ్ళు కొందరు అనుకునేది ఏంటంటే, ఇక్కడతో మాకు ఆ దాని నుండి మేము విడుదల పొందాం, విముక్తి పొందాం, శుద్ధి చేయబడ్డాం అని ఈ ఆచారం ద్వారా మనుషుడు శుద్ధి చేయబడగలడా? వారు క్రియల వల్ల మనుషులు ఎవరైనా పవిత్రలోనికి చేయబడగలరా? పవిత్రులుగా చేయబడగలరా? చేయబడలేరు. ధర్మశాస్త్రం వల్ల ఏ శరీరం కూడా నీతిమంతుడిగా ఎన్నటికీ ఎప్పటికీ చేయబడ్డు. అంటే మనము చేసుకునే పరికరాలు, క్రియలు, ప్రక్రియ ద్వారా మనం ఎప్పటికీ నీతిమంతులు కాలేము అన్న విషయం మాత్రం సత్యం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే యొక్క ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, ఏ విషయంలో మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడనని మీకు తెలియగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే ధర్మశాస్త్రం వలనంట ఎవరు కూడా ఏం చేయబడలేకపోతున్నారు? నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు, నీతిమంతులుగా అవలేకపోతున్నారు. మరి విశ్వసించేవాడు ఎవరి వల్ల నీతిమంతులు చేయబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం క్రీస్తు వల్లే నీతిమంతులు అవుతున్నాం, కానీ మోషే ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా ఎవరు కూడా తీర్చబడరు అని పౌలు గారు చాలా స్పష్టత ఇస్తూ ఉన్నట్లుగా ఈ వచనాల్లో మనకు కనపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. కనుక మనం ఆచారాలు విడిచిపెట్టాలి, మన యొక్క అక్షరానుసారమైన నీతిని విడిచిపెట్టాలి. క్రీస్తులో మాత్రమే మనం పవిత్రులు చేయబడగలము అనే విశ్వాసము మనలో కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఏ శరీరం కూడా అంతగానే కాగా 17వ వచనం చదివారమ్మా? 17వ వచనం చదివారా? గలతీ పత్రిక 17వ వచనం చదవండి. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులని తీర్చబడ్డకు వెతుకుచుండగా మనం పాపులముగా కనబడిన ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఇక్కడ. దీని అర్థం ఏంటంటే మరలా ఒకసారి చదువుదాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులను తీర్చబడటకు వెతుకుచూ ఉండగా, మనం ఎందుకు ఏం వెతుకుతున్నాం? క్రీస్తునందు ఎలాగా నీతిమంతులుగా కనపడడానికి ఎదుగుతూ ఉండగా మనము పాపములుగా కనబడినలా ఆ పక్షమందు క్రీస్తు మనకు పరిచారకుడు ఆయన. ఏమంటే క్రీస్తు మన పాపముల నిమిత్తమై
క్రీస్తునందు మనం నీతిమంతులుగా కనపడాలని ఎదుగుతూ ఉండగా, ఆ పక్షమందు క్రీస్తు మన పాపం ఎక్కడది, క్రీస్తు మన పాపమునకు పరిచారకుడు ఆయన అని ఉంది కదా. క్రీస్తు మన పాపమునకు పరిచారకుడు ఆయన అంటే దీని అర్థం ఏంటి అనుకున్నారు? క్రీస్తునందు మనము నీతిమంతులుగా తీర్చబడాలనుకుంటున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత నీతిమంతులుగా అయ్యాం. మన పాపాలన్నీ దేవుడు క్షమించాడు. మన పాపానికి ప్రక్షాళన ఆయనే కలిగించి ఆయనే మనకి విడుదల విమోచన అనుగ్రహించి ఉన్నాడు కనుక మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రీస్తునందు మనం విడుదల చెందాం. అలాగని చెప్పి పాపమందు మనం నిలిచి ఉందుమా? పాపమందు మనల్ని ఒకవేళ క్రీస్తులో మనము మారు మనసు ఉంది, బాప్తిసం తీసుకుని ప్రభు బల్లో పాలు పొందుకుంటూ దేవుని యొక్క సంఘక్రమంలో మనం పాలు పొందుకుంటూ నడుచుకుంటున్నాం. మనము ఏమని ఎంచబడ్డామని విశ్వాసం మనకి, నీతిమంతులుగా తీర్చబడ్డామని విశ్వాసం మనకి. మరి ఒకసారి వెలిగించబడిన మనము మరలా లోకం వైపుకు మనము చూడకూడదు, పాపం వైపుకు చూడకూడదు. పాపమునకు ప్రక్షాళన ఒకసారి జరిగించాడు దేవుడు. అస్తమాటు ఆ పాపమునకు ప్రక్షాళన జరగడం అనేది జరుగుదు గనక మనము క్రీస్తులో ఉన్న మన యొక్క స్థితి ఎలాగుందో ఒక్కసారి మనం గమనించుకోవాలి. 18వ వచనం కూడా చదివారా? 18వ వచనం కూడా చదివారా? చదివామండి. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచు. నేను చూడండి చెప్తున్నాను, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకుందును కదా. అపరాధిగా కనుపరుచుకుందును కదా. పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల అంటే విడిచిపెట్టిన వాటిని మరలా చేసిన ఎడల, మనం వేటినైతే విడిచిపెట్టి వచ్చామో సత్యాన్ని తెలుసుకుని క్రీస్తు మన పాపముల కొరకే సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు విశ్వసించిన వాడు క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడలేదు. మరి ఎలా తీర్చబడ్డాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా తీర్చబడిన మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరలా పాపం చేస్తే, మరలా లోకపు ఆచారాలకు వెళితే, వెలిగించబడిన మనము మరలా లోకం వైపు చూస్తే, పడగొట్టిన వాటినే మరలా మనము విడిచిపెట్టిన వాటినే మరలా మనం చేస్తే మన స్థితి ఏమవుతుంది? ఒక్కసారి మనం గమనించాలి. ఎబ్రీ పత్రికలో రాయబడిన విషయం కూడా చదువుదాం. 10వ అధ్యాయము 26వ వచనం. 10వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఎబ్రీ పత్రిక చదవండి అమ్మా. మనము సత్యమును గురించి చూసారా? దేని గురించి అనుభవ జ్ఞానము? సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత చూసారా? బుద్ధిపూర్వకంగా మనము పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని. చూసారా? ఎక్కడ ఆగుదాం? ఒక్కసారి ఆగుదాం. సత్యము గురించి మనము అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత, సత్యము గురించి ఏమొచ్చింది మనకి? అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలి ఇక ఉండదు గాని. ఆ గానిలో చాలా ఉన్నాయి. గాని అన్నకాడ చాలా ఉన్నాయి. గాని అన్నకాడ చాలా విషయాలు ఉన్నాయి. సత్యము గురించి ఏం తెలుసుకున్నాం మనము? అనుభవ జ్ఞానం. సత్యమనగా ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు అని పిలాతు అడిగినప్పుడు నేనే సత్యం అని చెప్పాడు ఆయన. ఆయన దగ్గర ఏమైనా అబద్ధం ఉందా? ఆయన దగ్గర ఏ అబద్ధం లేదు. సత్యం గురించి ఏమొచ్చింది మనకి? అనుభవ జ్ఞానం వచ్చింది. స్తోత్రం కలిగాక. అనుభవ జ్ఞానం పొందుకున్నాం. అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత మరలా ఏం చేస్తేనట? బుద్ధిపూర్వకంగా ఒకవేళ పాపం చేస్తే గతంలో చేయబడిన పాపాలకి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది. అర్థమైందా?
ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముకోకముందు ఎన్ని పాపాలు అయితే చేసామో, ఎంత దుర్మార్గం అయితే చేసామో, ఎంత దోషం అయితే చేసామో, ఎంత అన్యాయం అయితే చేసామో, ఆ చేసిన అన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఆయన సత్యమైన దేవుడు, నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడని మనం విశ్వసించి నమ్మి బాప్తిసం పొందాం కదా. మన యొక్క పాపానికి ఏం దొరికింది? పాప క్షమాపణ దొరికింది. మరలా తర్వాత వెలిగించబడ్డ తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక మరలా తర్వాత బలేది. మరి మరలా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడతాడా? మరి దీనికి ఏం చేయాలంటే మనము విమర్శన దినం రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులో మనము లెక్క అప్పగించవలసి ఉంది. ఆమేన్ చెప్పుదాం. ఏం చేయాలి తెలుసా? సత్యము గురించిన అనుభవ జ్ఞానం పొందుకుని మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, కొంతమంది చూడండి, వాత వేయబడిన మనసాక్షి గలవారై వారి జీవితాన్ని ఎంత లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో. పరులు చూస్తున్నారు, దేవుని నమ్మిన బిడ్డను నేను అనే కనీసం జ్ఞానం లేకుండా లోకానుసారమైన ఆలోచనలతో ఉండిపోతారు. మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ప్రక్షాళన ఉందా? ఇప్పుడు ఆ పాపానికి బలి ఉందా? ఇప్పుడు ఆ పాపం గురించి మరలా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడతాడా? ఇప్పుడు మనం చాలా మంచి భక్తి కలిగిన వ్యక్తులు అనుకోండి. భక్తి కలిగిన వ్యక్తులు మనం చాలా మంచి విధేయతగా నడిపించబడుతున్న వారము. సత్యం గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకుని చాలా సంవత్సరాలు, సుమారు ఒక 30 సంవత్సరాలు అయింది. అప్పుడప్పుడు మనలో ఇంకా అతిక్రమాలు, దేవునికి అయిష్టమైనవి కనపడుతున్నాయి. నిన్నగాక మొన్నొచ్చి ఒక సహోదరి యేసే నిజమైన రక్షకుడిని అంగీకరించి విశ్వసించి మనకంటే ఘోర పాపాలు చేసింది. ఆమె మనకంటే చాలా దుర్మార్గురాలు, దుష్ట సాంగత్యం, మనకంటే ఎన్నో హత్యలు, మానభంగాలు ఇలా చేసిన వారు అనుకుందాం. మనము 30 years లేకపోతే 20 years 10 years ఇలాంటి మంచి అనుభవ జ్ఞానం మనకుంది. నిన్నగాక మొన్న యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని మనకంటే దుర్మార్గమైన పాపాలు చేసి ప్రభు సన్నిధికి వచ్చి కనికరించమని అడిగినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు కనికరించాడు. ఓకే, కనికరించాడు. మళ్ళీ ఈ 30 years నుంచి మరి సీనియారిటీ కలిగిన విశ్వాసి, ఇంకా అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలు దేవుల్లో ఉంటూ కూడా లోకపు వ్యసనాల్లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆమె కంటే ఈమె భక్తి కలిగిదే. చాలా ప్రార్థనాపరురాలు, ఉపవాసాలు ఉండి లోక సంఘ కార్యక్రమాలన్నింటిలో పాలు పొందుకుని ఇప్పుడు ఎవరు బెస్ట్ అవుతారో దేవుని సమక్షంలో? మీకేం అర్థమైనట్లేదు. అర్థమైందా? ఎవరు బెస్ట్ అయినట్టు దేవుని సమక్షంలో? నిన్నగాక మొన్నొచ్చింది కదా, ఆ సహోదరి దేవుని సన్నిధానంలో బెస్ట్ అని అనిపించుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈ అనుభవ జ్ఞానం అంతా ఏమైపోయింది? మరి ఎన్నాళ్ళు చేసిన భక్తి ముందు. అందుకని సిలువలో ఉన్న దొంగని నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు, ఆ పూర్వకాల పాపాలన్నీ ఏం చేశాడు? ఆ వ్యక్తి క్షమించేశాడు. స్తోత్రం కలుగుగాక. అందుకని మనం సత్యము గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకున్న వారము కనుక ఒకవేళ మరలా మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి ఇంకా బలి ఉండదు. అర్థమైందా? నువ్వు పాపం చేసావా, పాపం అలా నిలిచి ఉండిపోతుంది. ఆ పాపానికి ఇంకా రక్తం చిందించబడదు. మరి ఏం చేయబడింది? పాపం నిలిచినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెళ్ళినప్పుడు మనం అందరము తీర్పులకు విమర్శన దినమ రోజున వాని క్రియలు చెప్పున ఆయన ఏం చేస్తాడు? అది మంచివైనా సరే చెడ్డమైనా సరే, లేదయ్యా నేను నమ్మాను, విశ్వసించాను, చాలా భక్తిగా ఉన్నాను, సంఘ కార్యక్రమంలో పాలు పొందుకున్నాను, ఆ దశంభాగాలు ఇచ్చాను, ఉపవాసాలు ఉన్నాను, ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని చేసినా కానీ దీనికి మాత్రం శిక్ష దేవుని సమక్షంలో ఖచ్చితంగా పడే తీరుతా ఉంది. ఇక దీనికి బలి లేదని చెప్తున్నాడు కదా. అదే వచ్చిన మరలా చదవమ్మా, 26వ వచనం మరలా చదవండి.
సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపమునకు బలి ఉండదు గాని. చూసారా, పాపమునకు ఇక బలి ఉండదు గాని అని చెప్పి చెప్తున్నాడు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండునా ఉండదా. పాపానికి ఏముంది? తీక్షణమైన దేవుని యొక్క అగ్ని ఇకను అగ్నియు ఉండును. అంటే దేవుని శిక్ష మానవుల మీద పడుతుందనే విషయం మనకు అర్థం కావాలి. సత్యము గురించిన అనుభవ జ్ఞానం పొందుకున్న వారు ఎంతవరకు దేవుల్లో యథార్థంగా ఉండగలుగుతున్నాం? ఇది మాత్రం చాలా సత్యం. మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక్కసారి వెలిగించబడి దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి మరలా బుద్ధిపూర్వకంగానే బుద్ధి లేకుండానా? గతంలో బుద్ధి లేక చేశాం. బుద్ధి లేక అంటే తెలియక. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్న మాట తెలుసా? గతంలో తెలియక చేసేది కనుక నేను కనికరించబడి తిని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధిపూర్వకంగా ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆశలు ఎన్నో ఉంటాయి. ఉండవు అని అను. మనిషి అన్న తర్వాత అనేక రకమైన కోరికలు మనలోకి వస్తాయి. వాటిని చంపుకొని బ్రతికిన వాడే నిజమైన క్రైస్తవుడు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని ఏం చేయాలి? మనము చంపాలి. చంపకపోతే తీక్షణమైన దేవుని యొక్క తీర్పు, శిక్ష మన ముందు ఉంది. ఆ తీర్పు ఎలాగుంటుంది, ఆ పనిష్మెంట్ ఎలాగుంటుందంటే ఎవ్వరము ఊహించలేము. ఇంతకాలము జరిగింది అసలు ఎక్కడెక్కడ కొన్ని పిక్చర్స్లో మనకు చూపించచ్చేమో, కానీ అవేమీ వాస్తవాలు కాదు. ఇవేమీ దేవుని తయారు చేసిన అగ్ని ముందు, ఇదిగో నెబుకద్నెజరు తయారు చేసిన అగ్నిగుండం కూడా పనికిరాదు. అంత భయంకరమైన దేవుని తీక్షణమైన తీర్పు మన మీదకి వస్తుంది. కనుక మనము బుద్ధిపూర్వకంగా ఏం చేయకూడదని చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా. పాపము చేయకూడదు. వెలిగించబడ్డాం. ఒకవేళ వెలిగించబడకపోతే దానికి వేరే ఒక ఆప్షన్ ఉంది. క్రీస్తులోనికి రాకపోతే వేరొక ఆప్షన్ ఉంది. అందుకని క్రీస్తులో లేని వారిని చూసి మనం ఏ రోజున కూడా అసహ్యపడడం కానీ, అసూయపడడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడటం కానీ మనం ఏ రోజున చేయకూడదు. ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నారమ్మా అనకూడదు. మనం క్రీస్తు గురించి తెలియక అలా బ్రతుకుతున్నాను. మరి తెలిసిన మనము మాట్లాడాలి. తెలిసిన మనము అలా ఉండకూడదు. ఒకవేళ లాస్ట్ మినిట్లో యేసుక్రీస్తు ప్రభు రాకడ కొన్ని క్షణాల సమయంలో, వినండి, కొన్ని క్షణాల సమయంలో వీళ్ళందరి కనురెప్ప పాటలో ఆయనే నిజమైన రక్షకుడు అని మేము నమ్ముతున్నామంటే అందరూ ఆయన మహిమలోకి వెళ్ళిపోతారు. బాప్తిస్మే అవసరం లేదు. అర్థమైందా? స్తోత్రం కలుగాక. వాళ్ళకి బాప్తిస్మే అవసరం లేదు. వాళ్ళకి రక్షణ అవసరం లేదు. దేవుడు మహాకృప వారి మీద ఉంచుతాడంతే. శిలువలో దొంగకి ఏమన్నా బాప్తిసం, రక్షణ, ఇలాంటి మారు మనసు, ఇవన్నీ పాపక్షమాపణ, ఇవన్నీ అవసరమైనవి అతనికి. యేసుప్రభు నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నాడు అంతే. ఆయనే మోక్షం ఇవ్వగలడని నమ్మి విశ్వసించి ఆయన అడిగాడు, నేడే నువ్వు నాతో నీ రాజ్యంలో చేర్చుకో అని జ్ఞాపకం చేసుకోమనంటే, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని ఒక మంచి అవకాశాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు. కొందరు అవకాశం ఉన్నా కానీ దుర్వినియోగం చేసుకునేవారు. అలాగని చెప్పి కృప విస్తరించిందని చెప్పి పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. కృప విస్తరించింది. కృప మన మీద ఉంది కనుక ఆ దేవుని కృప ఎంత కృపామయుడంటే ఎన్నిసార్లు పాపం చేసినా క్షమించేస్తానని ఎక్కడ లేదు. మన జీవితం అంతకాలం పాపం. అందుకని కొంతమంది ప్రతిరోజు ఘోరపాపినైనా ప్రభువా, ఘోరపాపినైనా నా ప్రార్థన ఆలకించని కొంతమంది ఇదే పాఠం. ఇక జీవితాంతకాలం ఘోరపాపి అంటే ఎప్పుడు మనం పరిశుద్ధులు చేయబడతాం? మన పాపాలన్నీ ఆయన క్షమించేసాడని చెప్తున్నాడు కదా.
తూర్పుకి పడమటికి ఎంత దూరమో ఆయన మన పాపాలు అంత ఎడమగా చేశాడంట. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను లిస్టులు ఏం చెప్పుకోని అవసరం లేదు. మన దేవునితో చెప్పుకునేది అప్పుడు. ఒకవేళ ఇతరుల రక్షణ కొరకు మన సాక్ష్యం చెప్తే చెప్పచ్చు, అది తప్పేం కాదు. తను దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది నా ప్రార్థనలో పొరపాట్లు, నా ప్రార్థనలో తప్పులు అంటారు. ప్రార్థనలో తప్పులు ఉంటాయా? ప్రార్థనలో పొరపాట్లు ఉంటాయా? మన పిల్లలు ముద్దు ముద్దు మాటలు, తెంగర మాటలు, అడపా తడపా మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడితేనే మనం ఏం చేస్తాం? ఎంత మురిసిపోతామో. అలాగే మన దేవుడు వచ్చిరాని ప్రార్థన మనం చేస్తాం కదా. ఒక ఆవిడ నా చేతకాని ప్రార్థన ఆలకించంటుంది. ఆ ప్రార్థన ఎందుకో ఏటో అర్థం కాదు. ఆవిడ చేతకాని ప్రార్థన, పాపినైన నా ప్రార్థన, పనికిమాలిన నా ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలో ఏమండి ఎక్కడ ఒప్పుకుంటున్నారు పాపాలు? ప్రార్థనలోయి, జీవితంలోయి కాదు, బ్రతుకులోయి కాదు. ప్రార్థనలో తప్పులుంటే క్షమించు. చేసిన ప్రార్థనలో తప్పులే ఉండవు. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే మిస్టేక్లు ఆయన సరి చేసుకుంటాడు. ఆమె చెప్పండి. ఏమండి మనం కరెక్ట్గానే అదే పదం పలికేయలేని ఏమనుందా? ఆ పదం పలకపోతే ఇంకో పదం పలకొచ్చు. ఆ ఎమోషనల్ ఆ సిచ్యువేషన్లో ఏ మాటలు మాట్లాడుతూ కొంతమంది తేలిక ఎక్కడ ముగించాలో తేలిక ఇంకా అలాగే వెళ్ళిపోతుంది. అది తప్పు కాదు. అది తప్పు కాదు. అదేం తప్పు కాదు. ఎక్కడ సరి చేసుకోవాలి? జీవితంలో పొరపాటులు, జీవితంలో తప్పులు, జీవితంలో మిస్టేక్లు, ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. అందుకని ఒకసారి సత్యం గురించి మనము అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి ఇక బలి ఉండదు గనుక మనమందరం క్రీస్తు న్యాయ తీర్పులో ఆయన తీక్షణమైన ఆ తీర్పునకు మనము లోనవలసిన రోజు రాబోతుంది. మనము దేవుని యందు యథార్థత భక్తి కలిగి జీవించకపోతే ఎవరిని మోసం చేస్తాం? మనం ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో? ఎప్పుడు వరకు ఉందారని పోని, ఎప్పుడు వరకు ఈ వ్యవహారాలు కొనసాగిద్దారని, ఎప్పుడు వరకు ఆ బుద్ధిని అలాగా ముందుకు నడిపించాలని, ఎన్నాళ్ళు ఉందామని మీరు నాతో మాట్లాడాలి. ఎన్నాళ్ళు ఉందామని మీతోనే మాట్లాడుతాను, ఎవరితోనే మాట్లాడుతాను. అది ఆకాశవాణిలో చెప్పుకుంటున్నారు అయ్యగారు, అక్కడెక్కడో వాళ్ళందరూ వింటారు, మనకెందుకు అన్నట్టు ఉంటున్నారు. మీరు అందరూ స్తోత్రం చెప్పండి. ఎంతకాలం ఉంటామని ఈ లోకంలో అన్నప్పుడు మీరు ఇంకా అలాగా చాలా కాలం ఉంటాం అన్నట్టు ఉంటున్నారు. ఎంతకాలం ఉందారని? రేపని ఎల్లుండని వాయిదా వేస్తావు, ఈరోజు ప్రభు పిలిస్తే రానని అంటావా? రేపని ఎల్లుండని వాయిదా వేస్తావు, ఈరోజు ప్రభు పిలిస్తే ఎవరనగలమా? ఎవరనలేం. కనుక ఎంతకాలం ఉందారని, వాటికి అంతం ఉందా లేదా, ఫుల్ స్టాప్ ఉందా లేదా? ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం ఎవరు పెట్టాలి? నా పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టినాయినా అని ప్రార్థన చేయకూడదు. మన పాపాలకి ఫుల్ స్టాప్ మనమే పెట్టాలి. ప్రతిదాన్ని నా పాపాలన్నీ చేటలు వేసి చెరిగైన ఆయన చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని ప్రార్థనలు. ఏమంటే మన పాపానికి ఎవరు పెట్టాలి ఫుల్ స్టాపు? మనమే పెట్టాలి ఫుల్ స్టాపు. ఫుల్ స్టాప్ పెట్టి దేవుని సన్నిధానంలో యథార్థమైన రీతిలో మనం నిలబడాలి కనుక, అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా మనము నీతివంతులుగా చేయబడ్డాం. క్రీస్తు యేసు కృపనందు మనం ఏం చేయబడ్డాం? నీతివంతులుగా తీర్చబడుతున్నాం. మరి దేవుని యొక్క కృప విస్తరించిందని చెప్పి మనం పాపమందు నిలిచి ఉందమా? అట్లా రాదు. ఒకసారి మనము వెలిగించబడ్డ తర్వాత సత్యము గురించిన అనుభవ జ్ఞానం ఎరిగిన వారంగా ఉండి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠ ఎదుట నిలిచే రోజు రాబోతుంది. మనందరి సంగతి అక్కడ ఏం చేస్తాడు ఆయన? పాపానికి పనిష్మెంటా? పాపానికి ప్రాయశ్చిత్తమా? పాపానికి పనిష్మెంటే, పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎప్పుడు ప్రాయశ్చిత్తం? పాపానికి
ప్రాయశ్చిత్తమా లేకపోతే పనిష్మెంటా? దేవుళ్ళలోకి రాకముందు ప్రాయశ్చిత్తం, దేవుళ్ళకి అనుభవ జ్ఞానం తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్. అర్థమైందా? పనిష్మెంట్లోకి వెళ్ళిపోకూడదు మనం. అందుకనే దేవుని సన్నిధానంలో ఇక మీదటైనా దేవుని వాక్యం గురించిన అనుభవ జ్ఞానం పొందిన వారంగా మన జీవితాన్ని ప్రభుకి దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చుకుందాం. ఆ 19 వచ్చిన కూడా చదవమ్మా. 19 వచ్చిన కూడా చదవాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 19 వచ్చిన, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. దేవునికి మహిమ కలుగునగాక. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, దేవుని విషయమై ఏంటంట? జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినై ఉంటున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో అంటే లోకపరంగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. లోకపరంగా చచ్చిపోయాడు, ఆచారపరంగా చచ్చిపోయాడు, శారీరకంగా చచ్చిపోయాడు. దేవుని విషయమై ఏం చేస్తున్నాడు? ఇప్పుడు జీవిస్తున్నాడు. అందుకనే లోకంలో మనకు కోపం రాకూడదు. బుష్ 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 అని కొంతమందికి ఏమొచ్చేది? కోపం. ఎంత కోపమో! ఎంత పొలం బుసకొడితే చచ్చిందే బ్రతికింది? అది చచ్చింది బుసకొడద్దామా? మరి మాట్లాడరా. చచ్చింది బుసకొడద్దా? బ్రతుకున్నదే బుష్ బుష్. ఇంకా పక్కకి ఎవరు రానివ్వదు. బుష్ 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 అనేది. ఇంకా ఆ పక్క అమ్మో ఇక్కడ ఏదో ఉందని ఏం చేస్తాం? బుష్ వచ్చిందంటే. ఒకసారి మాకు చేను ఉంది, ఆ చేలోకి వెళ్తే కట్టమంటారు కదా, ఆ కట్ట దగ్గర కొంచెం తాటి మట్టలు ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ లోపల నుంచి బుష్ బుష్ అని ఏదో గాలి వచ్చినట్టు వస్తుంది సౌండ్. ఇదేంటి ఇలాగొస్తుంది? ఎప్పుడు పాంబస్ వెళ్ళలేదు నేను. ఇలా బుష్ బుష్ అని గాలి వస్తుందంటే పైన దుంప చెట్లు ఇంకా పై అంక చూస్తే గాలి ఏమీ లేదు, కానీ సౌండ్ మాత్రం బుష్ అని వచ్చేస్తుంది. అలాగ నేను నిదానం చూస్తే లోపల ఒక పెద్ద పాము ఉంది. పెద్ద పాము ఉంది. అక్కడ ఏదో మెదుపుతున్నాను నేను. మెదుపునట్టు ఎలా బుష్ పట్టింది అది. అమ్మ బాబు ఇక్కడ ఏదో ఉందని చెప్పి దాన్ని కళ్ళారా చూశాను కనుక అక్కడి నుంచి గ్యాలపెత్తి ఇక బయటకు వచ్చేదాకా ఇంకా ఎలా పడ్డానో ఎలా ఎగిరానో నాకే తెలియదు. ఏమండి, బ్రతుకున్నది పాము దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం, చచ్చిన దాని దగ్గరికి వెళ్ళడం చాలా సులువు. మనం ఇంకా చావలేదు. అర్థమైందా? హలో, ఇంకా చావలేదు. ఇంకా బుస వస్తూనే ఉంది. ఆ బుస చాలా నష్టపెడుద్ది. అది మనకు చాలా ఆవేశం తీసుకొస్తుంది. మనకు కుదురుగా ఒక చోట కూర్చొనివ్వదు, మనశ్శాంతిగా తిననివ్వదు, కంటి నిండా నిద్రపోనివ్వదు, కడుపు నిండా తిననివ్వదు, ప్రశాంతంగా ఒక చోట కూర్చొనివ్వదు. ఆవేశం, లోక సంబంధమైన అన్ని ఒత్తిళ్ళు అన్ని పెట్టుకుంటాం. అందుకని లోకపరంగా మనం ఏమవ్వాలంట? చచ్చిన వారు మళ్ళీ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. పాపం మన మీద ఏలుబడి చేయకూడదు, లోకం మన మీద ఏలుబడి చేయకూడదు. ఎప్పటి వరకు ధర్మశాస్త్రం మనిషి మీద ఏలుబడి చేస్తుందంట? మనిషి బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రం అతని మీద ఏలుబడి చేస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రానికి కట్టుబడవలసిన అవసరం లేదు. అందుకని రోమపత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చదవద్దులుగా అక్కడ ఉన్న వృత్తాంతం చెప్పేస్తాను, టైం అవుతుంది కనుక. అక్కడ ధర్మశాస్త్రానికి కట్టుబడిన ఒక స్త్రీ గురించి మాట్లాడాడు. ఏంటి ఆ మాటలంటే, భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతుకున్నంత కాలము ఆ ధర్మశాస్త్రం వలన ఆ భర్తకి బద్దురాలి ఉంటుంది. అలాగే ఆగదు చదవద్దులే. భర్త బ్రతుకున్నంత కాలము ఆ స్త్రీ ఏం చేస్తుంది? భర్తకి బద్దురాలై ధర్మశాస్త్రానికి లోబడి ఉంటుంది. ఒకవేళ భర్త ఉండగా వేరే పురుషునితో ఏమైనా సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారంతో పోల్చాడు.
ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత ఈమె వేరొక పురుషుని ఒకవేళ పెళ్లి చేసుకుంటే అది తప్పు కాదు అని చెప్పబడి ఉంది. ఇప్పటి వరకు ఆ ధర్మశాస్త్రం ఆమె మీద ఏలుబడి చేసింది. భర్త బ్రతుకున్నంత కాలము ఆ స్త్రీ మీద ధర్మశాస్త్రం ఏలుబడి చేసింది, ధర్మశాస్త్రం లోబడి జీవించింది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఆ భర్త చనిపోయినప్పుడు ఈమె వేరొక పురుషుడిని పెళ్లి చేసుకుంటే అది తప్పు కాదు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ఎప్పటి వరకు మనిషి మీద ఏలుబడి చేస్తుంది? బ్రతుకున్నంత కాలమే. ఆమె చెబుదామా? చచ్చిపోయాక ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తుందా? చనిపోయాక ఏలుబడి చేయదు. భర్త బ్రతుకున్నంత కాలం, అంటే మనిషి బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం మనిషి మీద ఏలుబడి చేస్తుంది అన్న విషయం మనం గమనించాలి. ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడదామంటే అది ఎన్నటికి కూడా నడవదు. అది ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా ఏ శరీరి కూడా ఏం చేయబడలేడని రాయబడి ఉంది, నీతిమంతులుగా ఎంచబడలేడు. అందుకనే చివరి మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మలను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు అగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆమేన్ ఆమేన్ చెబుదాం. అందులో చాలా ఆత్మీయ అర్థం ఉంది. అక్షరం చంపుతుందంట, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అక్షరం అంటే ధర్మశాస్త్రం, అక్షరం అంటే ఆచారం, అక్షరం అంటే సంప్రదాయం, అక్షరం అంటే లోకం, అక్షరం అంటే లోక సంబంధమైన ఒత్తిడి. ఆత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితంగా మనకు అనుగ్రహించిన కృప. దేవునికి స్తోత్రం కలుగాక. అక్షరం ఏం చేస్తుంది మనల్ని? ఆచారం ఏం చేస్తుంది మనల్ని? చంపుతుంది. ఆచారం చంపుతుంది, ఆత్మ మనల్ని జీవింపజేస్తామంది. ఇంకా లోక సంబంధమైన ఆచారము ఇవన్నీ ఒకవేళ ఆ ఒత్తిడి కలిగి మనం ఉంటే మన జీవితంలో పతనం అయిపోతాం. ప్రభువు ఇచ్చిన విలువను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరం కూడా, ఆచార సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరం నీతిమంతుడు కానేరడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపచేత మనము ఉచితముగా అనుగ్రహించిన రక్షణ ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అందుకని మనం ఇప్పుడు అక్షరానుసారంగా నడవాలా, ఆత్మానుసారంగా నడవాలా. అందుకే కొరింథీ ఈ గలతీ పత్రికలు అదే చెప్తున్నాడు ఆయన. మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారులుగా మారిపోయారు. ఓ అవివేకులారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఎందుకు మీ జీవితం ఇలా తగలడిపోయింది? మనం దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. అక్షరానుసారమైన ఆచారం కాదు, ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఎప్పుడు మాట్లాడినా ఆత్మీయులుగానే మాట్లాడాలి. ఎక్కడున్నా మనము ఆత్మీయులుగానే కనపడాలి. ఏ స్థితిలో మనం నివసం చేసినా, ఎక్కడ కనపడినా ఆత్మీయత దాటుకొని వెళ్ళిపోతాం. ఏమంటే కొన్ని సందర్భాల్లో వచ్చిన ఒత్తిడిని బట్టి మనము ఆత్మీయ విషయాలను పక్కన పెట్టేస్తాం. అర్థమైందా? మన జీవితం మీదకి వస్తున్న ఒత్తిడిని బట్టి ఆత్మీయ విషయాన్ని ఒక్కొక్కసారి పక్కన పెడతాం. అప్పుడే మనం చూపించాలి. అసలు చూపించవలసిన సమయంలోనే చూపించాలి. ఈ ఒక్కసారి దాటిపోతే తర్వాత ఎలా చూసుకుందాం అనుకుంటాం. మనం నిలబడవలసిన సమయంలో నిలబడలేము, ప్రేమ చూపించవలసిన సమయంలో చూపించలేము. అన్నీ అయిపోయాక ఇంకేముంటాయి? మనం నిలబెట్టుకునే సమయం ఒక్కొక్క గడి వస్తుంది. సమాజానికి కనిపించే ఒక్కొక్క సమయం వస్తుంది. అలాంటప్పుడు బెండ్ అయిపోకూడదు. అలాంటప్పుడే మనము నిలబడి దేవుని సన్నిధానంలో ఆత్మీయులుగా నడిపించబడదు గాక. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి.